హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఇది వచ్చేసి ఇంకా జూలై 20 అనమాట. మా చిన్నోడిది 4th మంత్ ఫోటోషూట్ అయిపోయిందండి. ఈవినింగ్ టైం అనమాట. ఫుల్ వర్షం పడుతుందండి. ఇంకా చూడండి, ఇలా బాల్కనీలోకి బాబుని తీసుకుని అయితే వచ్చానమాట. ఇద్దరు అలా కొద్దిసేపు అయితే ముచ్చట్లు పెట్టుకున్నా, హ్యాపీగా ఎంజాయ్ చేసామన్నమాట. ఇంకా మా చిన్నోడైతే కెమెరా వైపు అలా చూస్తూనే ఉన్నాడండి. వాడికి చాలా ఇష్టం అనమాట. ఇంకా ఏదైనా అలా చూస్తూ ఉంటాడు. ఇంక ఈ టైంలో మనకి ఏమనిపిస్తుంది అండి, వర్షం పడేటప్పుడు ఏదైనా వేడివేడిగా తాగాలనిపిస్తుంది కదండి. ఇంకా నేను కూడా అంతే అనమాట. ఇంకా వర్షం పడుతుంది. ఇంకా మెయిన్ మా హస్బెండ్ అయితే చాయ్ చేయమన్నారనమాట. ఇంకా అతని కోసం అనేసి అయితే నేనైతే వేడివేడిగా చాయ్ చేసుకుని వచ్చానండి. అతనికి ఇచ్చేసాను అనమాట. అతను ఇంట్లో బాబుని ఎత్తుకొని తాగుతూ ఉన్నారు. ఇంకా నేనైతే బయట లొకేషన్ని ఎంజాయ్ చేస్తున్నాను అనమాట. కూల్గా ఉంది కదా, వర్షం పడుతూ ఉంటే వేడివేడి చాయ్ బాగుంటుంది కదండి. ఇంకా నేనైతే ఇంకా చాయ్ని అయితే ఆస్వాదిస్తున్నాను అనమాట. చాలా బాగుందండి. మీలో ఎంతమంది ఇలా వర్షం పడేటప్పుడు వేడివేడి చాయ్ అనేది తాగుతారనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా నేను ఇంకా చాయ్తోనే ఆగిపోతానండి. ఇంకా ఉంది, ముందుంది. ఇంకా వేడివేడిగా ఏదైనా తినాలనిపిస్తుంది కదండి. ఇంక వెంటనే కిచెన్లోకి వెళ్ళానమాట. ఇంకా వెళ్ళేసాక అయితే గోధుమ పిండితో అయితే ఇంకా బోండాలు అయితే వేసానండి. ఇంకా సింపుల్ అండి. ఎప్పుడైనా మనకి ఈజీగా స్నాక్స్ చేసుకోవాలనిపిస్తే ఇంకేం లేదండి. నేనైతే గోధుమ పిండి ఉంది కదండి, అది కొంచెం పెరుగులో, పొల్లటి పెరుగులో వేసుకొని అందులో కొత్తిమీర, కరివేపాకు, ఆనియన్స్, ఇంకా వంట సోడా ఇవన్నీ వేసి ఒక 2 hours నానబెట్టానండి. నానబెట్టేసినాక ఇంకా మనమైతే ఇంకా వేడివేడిగా అయితే మైసూర్ బోండా టైప్ వేసుకున్నానండి. చాలా బాగుందండి. దాంతోపాటు ఇంకా నేనైతే కారం చట్నీ కూడా చేసుకున్నాను అనమాట. ఇక్కడ మా హస్బెండ్ని అడిగాను అనమాట, ఎలా ఉందండి అంటే సూపర్ అని చెప్పారండి. ఇక్కడ మా బాబుని కూడా అడిగాను అనమాట, ఎలా ఉంది అంటే సూపర్ అని చెప్తున్నాడండి. కొంచెం అలిగాడులేండి, అందుకే అలా ఉన్నాడు. మొత్తానికి ఇలా అయితే ఇంకా మా ఈవినింగ్ రొటీన్ అయితే ఇలా జరిగిందండి. ఆ రోజు చాలా ఎంజాయ్ చేశామండి. ఆ రోజు మా హస్బెండ్ ఫుల్ రెయినీ కదండి, డ్యూటీకి పోలేదనమాట, ఇంట్లోనే ఉన్నారు. అందువల్ల ఇలా స్నాక్స్ చేసుకుని ఇంట్లో ఫ్యామిలీతో ఎంజాయ్ చేశామండి. ఇంకా మా అబ్బాయి కూడా అయితే వాడు ఇష్టంగా తిన్నాడండి. అది చాలండి. పిల్లలకి ఏదైనా మనం చేసి పెట్టేటప్పుడు ఇష్టంగా తింటే అది చాలు కదండి. ఇంకా నేను ఆగుతానండి వాళ్ళు తిన్నాక. ఇంకా నేనైతే ఇంకా ఇక్కడ తింటున్నానండి. ఇక్కడైతే మా బాబు వీడియో తీస్తున్నాడండి. మా హస్బెండ్కి అసలు ఈ వీడియోస్ ఇష్టం ఉండవండి, బట్ నేనేదో కొంచెం